బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతుల్లో మనం ఏదైనా ఒక వస్తువుని చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ వస్తువుని చేసే అతన్ని నిమిత్త కారణము అని చూసాం. ఆ నిమిత్త కారణానికి 2 విషయాలు తప్పనిసరిగా ఉండాలి అని కూడా చూసాం. ఏమిటవి? ఒకటి, ఆ వస్తువుకి సంబంధించినటువంటి జ్ఞానము, అలాగే వస్తువుని తయారు చేయగలిగేటువంటి శక్తి. ఈ 2 ఉన్నప్పుడే అతన్ని కర్త అని అనగలము అని కూడా చూసాం. ఘటకర్త అన్నప్పుడు ఘటజ్ఞ, ఘటశక్తిమాన్. అలాగే పటకర్త అవ్వడానికి పటజ్ఞ, పటశక్తిమాన్ అవ్వాలి. మటకర్త అన్నప్పుడు మటజ్ఞ, మటశక్తిమాన్. ఆ విధంగా సర్వకర్త అన్నప్పుడు సర్వజ్ఞ, సర్వశక్తిమాన్ అయి ఉండాలి. అయితే ఈ కర్త నిమిత్త కారణం ఒకటే అయితే సరిపోదు. ఎలాగైతే ఒకడికి ఛాయ్ పెట్టే జ్ఞానం ఉన్నది, ఆ ఛాయ్ తయారు చేయగల శక్తి కూడా ఉన్నది. కానీ ఛాయ్కి సంబంధించిన టీ పొడి, పంచదార, గిన్నె, పొయ్యి ఇవన్నీ లేకపోతే అతను ఛాయ్ తయారు చేయలేడు. వీటన్నింటినీ కూడా ఉపాదాన కారణము అని అంటాం. ఆ విధంగానే సర్వకర్త అయినటువంటి ఈశ్వరుడు అని అనుకుందాం. అతనికి ఈ ఉపాదాన కారణం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు టీ చెయ్యాలి అంటే పక్కింటి పిన్ని గారిని అడిగి పాలు కాస్త లేకపోతే టీ కాస్త ఇవ్వండి అని ఎక్కడి నుంచో ఆ ఉపాదాన కారణాన్ని తెచ్చుకోవచ్చు. కానీ ఈశ్వరుడు అతను ఎవరిని అడిగి ఈ సృష్టి చేస్తాడు? అలా అడగాలి అంటే ఇంకొకడు ఉండాలి కదా. అసలు వేరేది ఏది లేకపోతే ఆయన ఎక్కడి నుంచి ఈ పదార్థాన్ని, ఈ మెటీరియల్ని, అదే ఉపాదాన కారణం, దాన్ని తీసుకొస్తాడు? ఈ జగత్తు అన్నప్పుడు మీరు ఎంత ఆలోచించినా కూడా ఇందులో అణు మాత్రం కూడా మీకు తెలియదు. ఒక అణువు తెలియాలి అన్నా కూడా ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలు తప్పించినా కూడా ఆ అణువు కూడా తెలుస్తుంది అని చెప్పలేం. మరి ఇంతటి జగత్తుని సృష్టించాలి అంటే ఆయన పదార్థాన్ని ఎక్కడి నుంచి తీసుకువస్తాడు? పోనీ ఎక్కడి నుంచో ఒక చోట నుంచి తీసుకువస్తాడు అన్నా కూడా ఆయనకి సమస్య వస్తుంది. కాబట్టి ఇక్కడ నా దగ్గర ఆప్షన్ ఏమీ లేదు, ఉన్నది ఒకటే ఆప్షన్. అదేమిటి అంటే ఆ నిమిత్త కారణంలోనే, అంటే ఆయనలోనే అది ఉండాలి. అలా కూడా అనడానికి లేదు, ఆయనే ఉపాదాన కారణం కూడా అయి ఉండాలి. ఇదే విషయాన్ని క్రిస్టియన్స్ కూడా అంటూ ఉంటారు. గాడ్ క్రియేటెడ్ ఆల్ దిస్ అవుట్ ఆఫ్ నథింగ్. భగవంతుడు సర్వశక్తిమంతుడు అని ఎలా చెప్పగలము అంటే, నువ్వేమైనా అలా చేయగలవా? చెయ్యలేవు. కానీ భగవంతుడు చెయ్యగలడు. వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినా కూడా సరి అయినటువంటి అవగాహన లేకపోవడంతో అలా అన్నా కూడా ఆ తర్కం నిలబడదు. మనమే ఉన్నామండి. ఈ తత్వబోధ మొదలు పెట్టక ముందు ఆ భగవంతుడే క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్ అన్నా కూడా మనం కూడా ఒప్పుకునే వాళ్ళమేమో. కానీ ఒక్కొక్క ప్రమాణాన్ని పట్టుకుని వెళుతూ ఉంటే ఇప్పుడు మనకు అర్థమవుతోంది. భగవంతుడి గురించి కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అర్థమవుతోంది. ఏదో గుళ్ళకి గోపురాలకి వెళ్ళి తిరుగుతున్నాం, మొక్కుకుంటున్నాం. కానీ అసలు ఈశ్వరుడు అంటే ఎవరు అన్నది ఇప్పటిదాకా మనకు తెలియదు కదా. ఈశ్వరుడు అన్నదానికి అర్థం ఏమిటో ఇప్పుడే తెలుస్తోంది. ఒక 6 రోజుల క్రితం దాకా కూడా మనకు తెలియదు. ఎందుకంటే ప్రమాణం లేదు.
ఆ ప్రమాణం వాళ్ళకు కూడా తెలియక ఏమన్నారు అంటే, వాళ్ళు కూడా పాపం భగవంతుడు ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు అని అనలేరు. ఎక్కడి నుంచో తెచ్చుకుని ఈ సృష్టి చేశాడు అని అనలేరు. అలా గనక అంటే నువ్వెంతో, భగవంతుడు కూడా అంతే. నువ్వేదో చిన్న సైజులో ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే ఆయన లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. తన కోసం స్వయం పాకం చేసుకున్నా వంటవాడనే అంటారు. 100 మందికి చేసిన పెట్టినా వంటవాడే. మహా అయితే మహా వంటగాడు అని అంటాం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టుగా వంటగాళ్ల యందు మహా వంటగాడు అవుతాడు. అంతకంటే భేదం ఏమీ ఉండదు. ఆ విధంగా భగవంతుడు కూడా మహా మనిషి అవుతాడే తప్ప నువ్వేదో 100 సంవత్సరాలు బతికితే ఆయన 1,000,000 సంవత్సరాలు బతకవచ్చు. అయినా సరే ఒక పరిమితి వచ్చేస్తుంది కదా. 1,000,000 సంవత్సరాల తర్వాత ఆయన గతి ఏమిటి? కాబట్టి అలా చెప్పలేక ఈ క్రిస్టియన్స్ అందరూ కూడా అవుట్ ఆఫ్ నథింగ్ అని వాళ్ళు అన్నారు. కానీ మనం దాన్ని అంతకు ముందే సరిగా చెప్పాం. మనం ఆ విధంగా చెప్పలేదు. హీ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఆయన కంటే అవుట్ సైడ్ ఏమీ ఉండదు కదా. ఆయన అనంతుడు అన్నప్పుడు అతనికంటే వేరుగా ఏమీ ఉండదు. గోడ ఉన్నంత వరకే ఇటు అటు. గోడ లేనప్పుడు ఇటు లేదు అటు లేదు. ఆకాశం అన్నది కూడా లోపల బయట అని చెప్పలేం కదా. కాబట్టి భగవంతుడు నిమిత్త కారణము అని అన్నప్పుడు అతనే ఉపాదాన కారణం కూడా అయి ఉండాలి. కాబట్టి ఏ భగవంతుడైతే నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండూ అయి ఉన్నాడో అతన్ని ఈశ్వరుడు అని అంటాం. ఈశా అన్నదానికి కూడా ఒక అర్థం ప్రభువు. ఎలాంటి ప్రభువు? నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండూ అయినటువంటి ప్రభువు. ఈశ్వరుడు అన్న పేరు ఎందుకు వచ్చింది అంటే, ఈ సృష్టికి, ఈ జగత్తుకి అంతటికీ కూడా నిమిత్త కారణము ఆయనే, ఉపాదాన కారణము కూడా ఆయనే. వేరొకటి లేదు. అతనికంటే వేరుగా ఇంకొకటి లేదు. అంటే ఇప్పుడు ఎవరు ఇతను అంటే బ్రహ్మయే. బ్రహ్మయే ఈశ్వరుడుగా చెప్పబడుతున్నాడు. అయితే బ్రహ్మను బ్రహ్మనే పిలవాలి. కానీ ఈశ్వరుడు అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, జగత్ కారణము అనే దృష్ట్యా ఈ కోణంలో ఆయన్ని ఈశ్వరుడు అని అంటున్నాం. ఈ సృష్టికి కావలసినటువంటి జ్ఞానము, సృష్టించేటువంటి శక్తి, ఆ సృష్టికి కావలసిన పదార్థం కూడా అతనే. కాబట్టి అతన్ని ఈశ్వరుడు అని అన్నారు. ఈశ్వరుణ్ణి జగత్తుతో కూడా కలిపి చెప్తే జగదీశ్వరుడు. కాబట్టి ఆయన సమర్థుడయ్యాడు. ఇంతకుముందు సమర్థుడంటే చెప్పుకున్నాం కదా. ఘటజ్ఞ ఘటశక్తిమాన్ ఈజ్ ఈక్వల్ టు సమర్థ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ జగత్తుకు సంబంధించినటువంటి జ్ఞానము ప్లస్ శక్తి ప్లస్ పదార్థము కూడా ఆయనే. కాబట్టి అతను అన్నింటినీ సృష్టించే సమర్థుడు. ఇక్కడ దాకా వచ్చేసరికి మనమే అడుగుతాం, అదే ఉపాదాన కారణము, అదే నిమిత్త కారణము అయిన దానికి ఏదైనా ఉదాహరణ చెప్తారా? ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతిదానికి ఉదాహరణలు చెప్తూ వస్తున్నారు కదా. ఆ విధంగా దీనికి కూడా ఏదైనా ఉదాహరణ చెప్తారా అని అడిగితే, ఓ బ్రహ్మాండంగా చెప్తాం అని ఉపనిషత్తులు ఒక ఉదాహరణ చెప్తాయి. అయితే ఉదాహరణను ఉదాహరణగా మాత్రమే తీసుకోవాలి. వాళ్ళు ఒక ఉదాహరణ ఇస్తారు. యథా ఊర్ణనాభి. ఊర్ణనాభి అంటే సాలిపురుగు. సృజతే గృహ్ణచేచ. ఏదో సాలిపురుగు అని అంటం లేదు. యథా ఊర్ణనాభి అంటే సాలెపురుగు వలె. ఎలాగైతే సాలెపురుగు తనలోంచే దారాన్ని తీసి మళ్ళీ తనలోకే తీసుకుంటూ ఉంటుందో ఆ ఉదాహరణ చెప్తారు. అయితే దీన్ని యథాతథంగా తీసుకోవడానికి లేదు. ఉదాహరణ మనకు అర్థం అవ్వడం కోసం మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు చాలా రకాల పక్షుల్ని చూసినట్లయితే అవి గూడు కట్టుకోవడానికి నిమిత్త కారణం అవే. ఆ నిమిత్త కారణంలో ఉండవలసినటువంటి జ్ఞానం, గూడు ఎలా కట్టుకోవాలి. అలాగే ఏ పక్షి కూడా నేను గూడు కట్టుకోవాలి అని పక్క వాళ్ళని అడగదు. తన గూడుని తనే కట్టుకుంటుంది. ఇంకొకరి సహాయం తీసుకోదు. అయితే పదార్థం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మనం ఏ విధంగా అయితే వేరే పదార్థాలతో వస్తువుని తయారు చేస్తూ ఉంటామో ఆ విధంగానే అది అక్కడ ఇక్కడ ఉన్నటువంటి గడ్డితోటి గూడులు కట్టుకుంటాయి. కానీ సాలీడు కూడా గూడు కట్టుకుంటుంది. అలా గూడు కట్టుకోవడానికి పదార్థాన్ని ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? బయట ఎక్కడి నుంచో తీసుకురాదు. తన నోట్లోంచే ఒక దారం లాంటి పదార్థం వస్తుంది. దాన్ని ఎంతో చక్కగా గూడు కట్టుకుంటుంది. అది ఉండడానికి, అలాగే ఏదైనా పురుగు అందులో పడినప్పుడు
అవి బయటికి వెళ్ళలేవు. అప్పుడు దాని ఆహారం కోసం కూడా అది ఉపయోగపడుతుంది. ఆ విధంగా సాలీడు గూడుకి నిమిత్త కారణము, ఉపాదాన కారణము రెండూ కూడా అదే ఉంటాయి. అయితే నిమిత్త కారణము, ఉపాదాన కారణము ఒక్కడే అయి ఉండవచ్చా అన్న దానికి ఉదాహరణగా చెప్పడం జరిగింది. ఇప్పుడు భగవానుడే నిమిత్త కారణము, ఉపాదాన కారణము. అది ఎలా కుదురుతుంది అంటే సాలీడు విషయంలో కుదిరింది కదా. కానీ దీన్ని ఒక ఉదాహరణ దాకానే తీసుకోవాలి. సాలీడు తన ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం, అలాంటి పర్పస్ సర్వ్ అవ్వడం కోసం అది గూడు కట్టుకుంటుంది. ఆ గూడు కట్టుకోవడానికి చాలా తెలివి కూడా అవసరం. ఆ విధంగానే జగత్తుకు కూడా ఉపాదాన కారణము, నిమిత్త కారణము ఒకటే అన్నప్పుడు మీరు కాదనలేరు కదా. సాలీడు ఉదాహరణ తీసుకున్నప్పుడు మీరు కాదనలేరు. కానీ అది ముందుకు వెళ్ళినప్పుడు ఈ ఉదాహరణ పనిచేయదు. అందుకోసం అని చెప్పి వాళ్ళు రెండవ ఉదాహరణ కూడా ఇస్తారు. ఒకటి సాలెపురుగు ఉదాహరణ, రెండవది అన్నింటినీ పరిష్కరించేటువంటి ఉదాహరణ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే స్వప్నం. ఆ స్వప్నం యొక్క ఉదాహరణ ఇస్తారు. కళతో ఎన్నో ఉపయోగాలున్నాయి. బయట తీరనివన్నీ కూడా కళల్లో తీర్చుకుంటూ ఉంటాం. అవన్నీ పక్కన పెడితే నాకేమనిపిస్తుంది అంటే ఆ భగవానుడు తనను గురించి తెలియజేయడం కోసమే కళలను కూడా పెట్టాడేమో అని అనిపిస్తుంది. ఆ విధంగా కళ యొక్క నిజమైన ఉపయోగం ఏమిటి అంటే ఈ సత్యాన్ని తెలుసుకోవడమే. జగత్కర్త అయిన ఈశ్వరుడు ఈ విధంగా చేసి ఉంటాడు అని చెప్పడానికి కళను పెట్టాడేమో అని అనిపిస్తుంది. భగవానుడు ఈ సృష్టి ఎలా చేశాడు అంటే కళలో లాగా అని చెప్పడం కోసం కళ యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఏ విధంగానూ చెప్పినా కూడా సమస్య వస్తోంది. ఏమీ లేదు, అందులోంచి ఆయన సృష్టించాడు అన్నా కూడా ఎలా సృష్టించాడు అన్న సమస్య వస్తుంది. ఏదో సృష్టి చేశాడు అన్నా కూడా అంతకుముందు భగవానుడు ఏం చేస్తున్నాడు, లేదండి స్వర్గంలో ఉన్నాడు అక్కడి నుంచి చేశాడు అంటే ఆ స్వర్గాన్ని ఎవరు సృష్టించారు అన్న సమస్య వస్తుంది. అలాగా ఏ కోణంలోంచి చెప్పినా కూడా ఒక చోట ఆగాల్సి వస్తుంది. అందుకోసమే కొంతమంది అంటూ ఉంటారు కదా, వేర్ సైన్స్ స్టాప్స్ ద రిలీజియన్ స్టార్ట్. అంటే అది కూడా ఏదో ఒక మూర్ఖపు ఆలోచనే. సైన్సు స్పిరిచువాలిటీ రెండూ సమాంతరంగానే వెళుతూ ఉంటాయి. కాబట్టి సైన్స్ ఆగడం అనేది ఎక్కడ ఉంటుంది? ఇదంతా సైన్స్ కాదా? శాస్త్రం అంటే ఏమిటి? సైన్స్. అది ఆగడం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఇంకా ఏ విధంగానూ చెప్పలేక అది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అని అంటారు. విశ్వాసం అన్నది భగవంతుణ్ణి తెలియజేయడానికి ఉపయోగపడాలి. కానీ భగవంతుడే విశ్వాసమే కూర్చుంటే ఒకటి విశ్వాసం అయితే ఇంకొకటి విశ్వాసం అంటాడు. అలాగా ఎంతమంది దేవుళ్ళు ఉంటారు చెప్పండి? మీ విశ్వాసం ఈశ్వరుడు, ఇంకొకటి విశ్వాసం ద ఫాదర్ ఇన్ ద హెవెన్, ఇంకొకడు అల్లా అంటాడు. ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు చెప్పండి? అంటే ఆయనే ఇవన్నీనండి అంటే మళ్ళీ ఏదో కప్పిపుచ్చడం. ఏమైనా అంటే ఈశ్వర అల్లా తెరో నామ్ అని పాట పాడతాడు. మొదట నీకు ఈశ్వరుడు అంటేనే తెలియదు, అతను అల్లా అని ఎలా చెప్పగలవు? ఇప్పుడు ఒకనికి బిజ్జు అని ముద్దు పేరు ఒకటి ఉందనుకోండి, కానీ ఆయన అసలు పేరు వెంకట్రావు. ఇప్పుడు వెంకట్రావు ఎవరో తెలియకుండా ఆ బిజ్జు అని ఎలా తెలుస్తుంది? ఆ విధంగా నీకు ఈశ్వరుడు అంటేనే తెలియదు, మరి అల్లా, ఈశ్వరు తేరోనాం అని ఒకటి అని ఎలా చెప్పగలుగుతున్నావు? ఏదో అంటున్నామండి అని అంటాడు. అలా ఎందుకు? ముందు తెలుసుకున్న తర్వాత రాబర్ట్ థామస్ తేరోనాం అన్నా కూడా పర్వాలేదు. అందులో కావాలంటే నీ పేరు కూడా కలుపుకో, ఏం పర్వాలేదు. కాబట్టి శృతి ఎప్పుడు చెప్పినా కూడా మీరు అర్థం చేసుకోగలిగిన దాన్నే చెప్తుంది. ఇంతకుముందు మనం త్వంపద విచారణ చేసినప్పుడు అవస్థాత్రయ సాక్షి అని చదివాం కదా. అవన్నీ చదివినవి దీన్ని అర్థం చేసుకోవడం కోసమే. ఏదో ఆత్మ సచ్చిదానంద స్వరూపము అంతవరకే కాదు, ఇక్కడ కూడా అది ఉపయోగపడుతుంది. అందుకోసమే పెద్దలు ఆలోచించి చెప్పడం జరిగింది. స్వప్నావస్థ అన్నప్పుడు ఏంటి? జాగ్రత్తావస్థాయాం యదృష్టం యశ్రుతం తజ్జనిత వాసనాయ నిద్రాసమయే ప్రపంచ ప్రతీయతే సా స్వప్నావస్థ. నిద్రా సమయంలో అంతకుముందు జరిగినటువంటి జాగ్రత్తావస్థలో చూసినవి, విన్నవి స్వప్నావస్థలో ఏదైతే ప్రపంచం తెలియబడుతోందో అది స్వప్నావస్థ. అంటే ఇలాగా ఒక అవస్థ గురించి చెప్పినప్పుడు దానికంటే ముందు ఉన్నటువంటి అవస్థలను కూడా చెప్పినట్టే కదా. ముందు ఉన్నటువంటి అవస్థ నిద్రావస్థ, దాని తర్వాత స్వప్నావస్థ వస్తుంది. అయితే వాళ్ళ ప్రశ్న ఏమిటి అంటే
నిద్రావస్థలో కాలము ప్రదేశము ఉన్నాయా? కాలము ప్రదేశము ఉన్నది ఉంటే వ్యక్తిత్వం అనేది ఉండేది. అది ఉన్నట్లయితే మీ పేరు ఊరు అన్నీ గుర్తుండాలి. కానీ మీకేమీ గుర్తుండడం లేదు. ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎప్పుడు పడుకున్నారో తెలియదు, ఎప్పుడు లేస్తారో తెలియదు. అంటే ప్రస్తుతానికైతే కాలము ప్రదేశము ఏమీ లేవు. ఈ కాలము ప్రదేశము రెండూ కూడా రెండు చోట్లే ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఉంటాయి, స్వప్నావస్థలో కూడా ఉంటాయి. జాగ్రత్త అవస్థలో ఫలానా టైంలో అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాను అని అంటూ ఉంటాం. అదే విషయాన్ని స్వప్నావస్థలో కూడా చెప్తారు. కానీ నిద్రలో ఈ రెండూ లేవు. అసలు వాడు ఉన్నట్టే వాడికి తెలియదు. అంటే కాలము దేశము లేనటువంటి స్థితిలోంచి కదా ఇవన్నీ కూడా వచ్చాయి. అందుకోసమే మొదట సుషుప్తి అని చెప్పాను. అక్కడ ఏమీ లేదు. ఆ తర్వాత స్వప్నావస్థలో, ఆ తర్వాత జాగ్రత్త అవస్థ మొదలవుతుంది. అలాంటప్పుడు సృష్టి కంటే ముందు ఆకాశం ఉంది అని మీరు ఎలా అనగలరు? ఒకవేళ అలా ఉన్నట్లయితే గాఢ నిద్రలో కూడా మీకు తెలియాలి. అంటే నిత్య జీవితంలోనే మీకు ఆకాశం అన్నది తెలియడం లేదే, అది లయమైపోతోంది కదా. లయం అని అన్నారు. నిద్రావస్థలో కాలము ప్రదేశం కానీ లేవు. కానీ నువ్వు ఉన్నావా? ఉన్నావు. ఆ తర్వాత స్వప్నంలో అది వచ్చింది. ఆ సమయము ప్రదేశము జాగ్రత్త అవస్థలో పూర్తిగా తెలియబడుతున్నాయి. దేశము కాలము లేనప్పుడు నువ్వు ఉన్నావా అంటే ఉన్నావు. నువ్వంటే ఎవరు? సచ్చిదానంద బ్రహ్మమే కదా. కాబట్టి ఆ బ్రహ్మ కాలానికి ప్రదేశానికి ముందు ఉన్నవాడు అని అనొచ్చు కదా. ఆయనలోంచే ఆకాశం రావాలి. నీలోంచే ఆకాశం కదిలింది. ఆ ఉదాహరణని చాలా చక్కగా చెప్తారు. ప్రతినిత్యము లయం అన్న జరుగుతోంది. అక్కడ కాలము దేశము లయిస్తున్నాయి. మొట్టమొదట ఏమీ లేదు అన్నప్పుడు ఆయన తప్ప ఇంకొకటి ఎవరూ లేరు అని, ఆ జగత్కారణం తప్ప ఇంకొకటి లేదు. శృతి ఏమంటుంది? తత ఆకాశ సంభూత, అక్కడి నుంచి ఆకాశం వచ్చింది అంటే దాన్ని కొట్టిపారేశాం. కానీ యుక్తి ఏమంటోంది అంటే ప్రదేశం ఉండాలి అంటే ఆకాశం ఉండాలి, ఆకాశం ఉండాలి అంటే సమయం ఉండాలి, సమయము ప్రదేశము ఆకాశము ఇవన్నీ ఉన్నాయి అంటే ఇక భగవంతుడు సృష్టించిందేమిటి అని అంటాం. నా అనుభవాన్ని చూసినప్పుడు కూడా స్వప్నావస్థకి ముందు సుషుప్తిలో దేశము కాలము అన్నది నాకేమీ తెలియడం లేదు. ఏమీ తెలియలేదు అని మాత్రం తెలుస్తోంది. అయితే తర్వాతగా అన్నీ తెలుస్తున్నాయి. దీన్ని గనక మనం అక్కడ కూడా అనువదిస్తే సృష్టికి పూర్వం ఉండేటువంటి స్థితి ఏదైతే ఉందో అది దేశ కాలాలకు అతీతమైనటువంటి స్థితి. అందుకోసమే సుషుప్తి మొదట, దాని తర్వాత స్వప్నం, దాని తర్వాత జాగ్రత్త అవస్థ. తల్లి గర్భంలో సుషుప్తి, తర్వాత స్వప్నము, జాగ్రత్త అవస్థ ఇవన్నీ కూడా వచ్చాయి. ఇక్కడ క్రిస్టియానిటీ వాళ్ళు ఏమంటారు అంటే ఏమీ లేని దాంట్లోంచి ఈ సృష్టి అంతా చేశాడు. మొదటి రోజు కొంత చేశాడు, రెండో రోజు ఇంకొంచెం, మూడో రోజు ఇంకొంచెం, అలాగ 6 రోజులు చేసిన తర్వాత 7వ రోజు అమ్మయ్య అంటూ అలసిపోయి రెస్ట్ తీసుకున్నాడు. కానీ మన దగ్గర అలా కాదు. మీరు కలని ఎన్ని రోజులు కలగంటారు? నిద్రావస్థలోంచి స్వప్నావస్థలోకి రావడానికి ఎంత టైం పడుతుంది? మీకు ఎన్ని రోజులు తీసుకుంటారు? నిద్రలోంచి కల వచ్చింది, అప్పుడు అది నెమ్మదిగా ఒకటి ఒకటి అనుకుంటూ వస్తుందా? ఒకేసారి ఒక కల వస్తుంది కదా. మొదటి రోజు కొంచెం, తర్వాత ఇంకొంచెం. అయ్యో బాబోయ్, రోజు కలలు కంటూ నేను అలసిపోతున్నాను అని అంటారా? అక్కడ అదేమీ ఉండదు. దాన్ని అంటూ కల వచ్చేస్తుంది. ఒక బిగ్ బ్యాంగ్ లాగా కల వస్తుంది. అలాగా ఇలా చెప్పినప్పుడు కూడా మన భగవంతుడే గొప్ప. వాళ్ళ భగవంతుడి కంటే మన భగవంతుడే గొప్ప. వాళ్ళ భగవంతుడికి 7 రోజులు పట్టింది. కానీ మా భగవంతుడికి ఏకోహం బహుశ్యామః అని అన్నాడు. అంతే, ఈ సృష్టి అంతా కూడా జరిగిపోయింది. అది కూడా అన్నాడో లేదో, మనమేదో అలా చెప్పుకుంటున్నాం. ఇలా అన్నాడు, అలా జరిగిపోయింది. కానీ వాళ్ళ భగవంతుడు 7 రోజులు చేసిన తర్వాత అయ్యో చీకటిగా ఉంది అని చెప్పి అప్పుడు సూర్యుడిని తయారు చేశాట. అసలు సూర్యుడు లేకుండా 7 రోజులు అని ఎలా లెక్క కట్టారు? సూర్యుడు వచ్చిన తర్వాత సూర్యోదయ సూర్యాస్తమాల తోటే కదా రోజులు లెక్క కడతాం. కానీ వాళ్ళు ఎలా లెక్క కట్టారో తెలియదు. అలా అన్నప్పుడు భగవంతుడండి, ఆయన దేనికైనా సమర్థుడు, ఏదైనా చెయ్యగలడు అని అంటారు. ఇక చివరికి వచ్చే సమాధానం అదే. అయితే మేము కూడా భగవంతుడు సర్వసమర్థుడు అని అంటాం. కానీ ఏ విధంగా అనేదానికి మా దగ్గర ఒక
తర్కం ఉన్నది అని నిరూపిస్తాం, మీ చేత కూడా అనిపిస్తాం. ఘటకర్త అన్నప్పుడు ఘటజ్ఞ ఘటశక్తిమాన్, పటకర్త అన్నప్పుడు పటజ్ఞ పటశక్తిమాన్, సర్వకర్త అన్నప్పుడు సర్వజ్ఞ సర్వశక్తిమాన్. ఇక్కడ ఏ పదాన్ని వాడినా సరే దానికి పూర్ణ తర్కం ఉంటుంది. ఏదో తమాషాకి వాడినటువంటి పదాలు కావు. ఈ పదాలన్నీ కూడా ఆయన సర్వజ్ఞత్వాన్ని నిరూపించడానికి కాదు, మాకు అర్థం అవడం కోసం వాడినవి. ఆ విధంగా చెప్పడం. ఆ రకంగా చూసినప్పుడు ఈ సృష్టి అన్నది ఏదో గ్రాడ్యువల్గా అవలేదు. ఆయన అనుకున్నాడు, అయిపోయిందంటే. అంటే సహజంగానే ఆయనలో జరిగింది. ఇదంతా కూడా ఒక ఎక్స్పోజన్ లాగా అయింది. అయితే అదంతా కూడా నిశ్శబ్దంగా, చప్పుడేమీ అవలేదు. కళ కూడా ఎక్స్పోజన్ అవునా కాదా? అందరూ నిద్రపోతున్నారు, అప్పుడు కళ వచ్చింది, అప్పుడు ఏమైనా సౌండ్ వచ్చిందా? సౌండ్ వస్తే పక్కవాడు లేవాలి, కనీసం వీడైనా లేవట్లేదు. వీడు మరీ గుర్రు పెట్టి నిద్రపోతూ ఉంటాడు. అంటే అది సడన్గా అవుతుంది. అయితే ఎవరికీ తెలియకుండా అలా జరిగిపోతుంది. నీ విషయంలోనే ఆ విధంగా జరిగినప్పుడు ఆయన విషయంలో ఎందుకు కాకూడదు? అలాగే ఈ కళ అన్నది అవుట్ ఆఫ్ నథింగ్ అంటారా అని అడుగుతారు. కళ శూన్యంలోంచి వస్తోందా? కళ ఎక్కడి నుంచి వస్తోంది? మన కళ జ్ఞానంలోంచే వస్తోంది. జ్ఞానం లేకపోతే మీకు కళ రాదు. మీకు సూర్యుడి గురించి, చంద్రుడి గురించి, పర్వతాల గురించి కానీ, మీ భార్య గురించి కానీ, లేకపోతే పక్కింటి భార్య గురించి కానీ, ఇలా కళలన్నీ వస్తూనే ఉంటాయి కదా. అయితే ఎప్పుడైనా సరే మీకు లబలబాయ్ కళలోకి వచ్చిందా? నాకు నిన్న కళలో లబలబాయ్ వచ్చింది అని ఎవరైనా అన్నారా? లబలబాయ్ ఏమిటండి అంటే, మీకు తెలిసినవే కళలోకి వస్తాయి. అంటే మీ జ్ఞానంలోంచే మీకు కళ వస్తోంది. ఇప్పుడు ఈ కళను ఎవరు తయారు చేశారండి? నేనే తయారు చేశాను. ఆ కళకి నిమిత్త కారణం ఎవరు? నేనే. అలాగే ఉపాదాన కారణం, అందులో గుర్రాలు ఎవరు చేశారు? పర్వతాలను ఎవరు చేశారు? అవన్నీ ఎవరు అంటే నేనే. ఆ కళలో సృష్టించింది నేనే, అనుభవిస్తున్నది నేనే, ఉన్న పదార్థం అంతా కూడా నేనే. అలా ఉన్నదంతా నేనే కాబట్టి నా కళకి ఈశ్వరుడు ఎవరు? నేనే. ఆ విధంగా స్వప్న జగత్తుకి నిమిత్త కారణము, ఉపాదాన కారణము నేనే అయి ఉన్నాను. స్వప్న జగత్తుకండి, బాహ్య జగత్తు గురించి మాట్లాడడం లేదు. నిద్రా సమయే యత్ ప్రపంచం ప్రలీయతే. నిద్రపోతున్నప్పుడు ఏ ప్రపంచం అయితే మీకు కనబడుతోందో ఆ ప్రపంచానికి నిర్మాత ఎవరు? నేనే. అందులో కనబడుతున్న వస్తువులన్నీ కూడా ఎవరు? నేనే. ఈ స్వప్న ప్రపంచానికి ముందు కాలము, ఆకాశము ఏమైనా ఉన్నాయా? అక్కడ ఆకాశము, కాలము అన్నవి ఏమీ లేవు. నువ్వు ఉన్నావా అంటే ఉన్నాను. అంటే స్వప్న ప్రపంచంలో ఉన్నదంతా నేనే. నాకన్నా వేరుగా ఏదీ ఉండదు. స్వప్నం చూస్తున్నటువంటి వ్యక్తి వేరు కాదు. వాడు నిద్ర లేచాడు అంటే కల ఉండదు. ఆ విధంగా వాళ్ళిద్దరినీ వేరు చేయడం కుదరదు. ఎలాగైతే ఒక నర్తకుణ్ణి, నాట్యాన్ని వేరు చేయడం కుదరదో, నాట్యం ఆగిపోతూనే అతను నర్తకుడు అవడు. ఎలాగైతే స్వప్నం చూస్తున్న వాడికంటే వేరుగా లేదో, అదేవిధంగా ఈ జగత్తు కూడా ఆ జగత్ కారణానికి వేరుగా ఉండడానికి లేదు. ఎందుకంటే నువ్వే నిమిత్త కారణము, నువ్వే ఉపాదాన కారణం అయినప్పుడు అది నీకంటే వేరుగా ఉండడానికి వీలు లేదో. ఆ విధంగా చూసినప్పుడు సృష్టికర్త కంటే సృష్టి వేరుగా ఉండడానికి వీలు లేదు. ఘటకర్త, ఘటము వేరుగా ఉంటాయి. ఎందుకంటే అతను మట్టిని ఎక్కడి నుంచో తీసుకొస్తాడు. సాలెపురుగు విషయంలో కూడా అలాగే ఉంటుంది. సాలెపురుగు వేరు, గూడు వేరుగా ఉంటుంది. అందుకోసమే ఆ ఉదాహరణ అక్కడితో ఆపేశారు. భగవంతుడే నిమిత్త కారణము, ఉపాదాన కారణము అయినప్పుడు వేరుగా ఉండడానికి లేదు. అందుకోసమే ఇక్కడ కళ ఉదాహరణ తీసుకుంటారు. ఎలాగైతే స్వప్నము, నువ్వు వేరు కావో, అతను అదే భగవంతుడు, ఈ సృష్టి వేరు కాదు. స్వాప్నికుడు అంటే కలగనేవాడు. అంటే మీరు కళ, మీరు ఉంటేనే కళ ఉంటుంది. కానీ కళ లేకపోయినా సరే మీరు ఉంటారు. ఆ విధంగా స్వప్నం మీ మీద ఆధారపడిందే తప్ప స్వప్నం మీద మీరు ఆధారపడలేదు. ఈ సృష్టి కూడా అంతే. ఆయన లేకపోతే ఈ సృష్టి లేదు, కానీ ఈ సృష్టి లేకపోయినా సరే ఆయన ఉంటాడు. ఆ విధంగా ఈశ్వరుడు స్వతంత్రుడు. ఏ విధంగా అయితే నేను కళ విషయంలో స్వతంత్రుడనో, కళ ఎప్పుడు మిమ్మల్ని పట్టుకుని ఇంకా నిద్రపో అని అడిగిందా? ఆ విధంగానే సృష్టి విషయంలో కూడా ఆయన స్వతంత్రుడు.
ఎలాగైతే మీరు కదిలితే కల పోతుందో, అప్పుడు మీరు ఉన్నారు కానీ కలగనేవాడిలా లేరు. ఆ విధంగానే ఈ జగత్తు పోతూనే ఆ ఈశ్వరుడు కూడా ఉండడు, బ్రహ్మగా ఉంటాడు. జగద్భావన పోతూనే ఈశ్వర భావన కూడా పోతుంది. కాబట్టి మన హిందువులందరూ కూడా రాయిని పూజిస్తారు, రప్పని పూజిస్తారు, చెట్టుని పూజిస్తారు, కొండని పూజిస్తారు, దేన్ని పడితే దాన్ని పూజిస్తారు. ఎందుకంటే అంతా కూడా ఆయనే. ఆ విధంగా కలలో ఏ విధంగా అయితే కలలో కుక్క మీరే, పంది మీరే, రాజు మీరే, సింహాసనం మీరే, భటుడు మీరే, అవన్నీ మీరే అయినట్టుగా ఈ సృష్టిలో కూడా రాయి, రప్ప, చంద్రుడు, భూమి, గ్రహాలు ఏది చెప్పండి అంతా కూడా ఆయనే. అందుకోసమే మనం దేన్ని మొక్కమన్నా కూడా మొక్కుతాం. ఆ విధంగా సర్వం అంతా కూడా ఈశ్వరమయం. ఆ విధంగా భగవానుడు మీలోనూ నాలోనూ లేడు, మీరుగా ఉన్నాడు, నేనుగా ఉన్నాడు, రాయిగా ఉన్నాడు, రప్పగా ఉన్నాడు, సూర్యుడిగా ఉన్నాడు, చంద్రుడిగా ఉన్నాడు, తలుపుగా ఉన్నాడు, కిటికీగా ఉన్నాడు, గాలిగా ఉన్నాడు, వెలుతురుగా ఉన్నాడు. కాదంటారా? ఇప్పుడు ఒక కుండని తీసుకున్నప్పుడు కుండ ఉంది అంటే అందులో దానికి ఉపాదాన కారణమైనటువంటి మట్టి దానిలో ఉన్నట్టే. మీరు దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఆ విధంగా సృష్టిలో ఏది చూసినా సరే దానికి ఉపాదాన కారణమైనటువంటి భగవంతుడు అందులో ఉన్నట్టే లెక్క. భగవంతుడి సృష్టి ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడ ఉన్నట్టే లెక్క. మీరు అనవసరంగా కుండలో మట్టి ఎక్కడ ఉంది అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఉపాదాన కారణం కాబట్టి అంతటా ఉంటుంది. ఆ విధంగా సృష్టికి, సృష్టించిన ఈశ్వరుడికి భేదం లేదు, అంతా ఒక్కటే. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మా దగ్గర చిన్నపిల్లవాడు కూడా జవాబు చెప్తాడు. అదేం ప్రశ్న అని, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికి చూచిన అందందేగలడు దానవాగ్రిని వింటే అని చిన్నపిల్లవాడు కూడా చెప్తాడు. అదే ఉపనిషత్తుల్లోకి వెళితే ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఇదం జగత్ సర్వం, చూడబడేది అంతా కూడా, సర్వం అంటే తెలిసినది తెలియనిది అంతా కూడా, ఈశా ఆవాస్యం అంతా కూడా ఆయన చేత పూరింపబడి ఉన్నది. మీ కళ ఏ విధంగా అయితే మీ చేత పూరింపబడి ఉన్నాదో ఈ జగత్తు అంతా కూడా ఆయన చేత పూరింపబడి ఉన్నది అని చక్కగా చెప్పారు. అయితే ఇదంతా చదివిన వాడు ఈశ్వరుడు ఎక్కడున్నాడండి అని అడుగుతాడు. ఇంకొకడు ఇంకా విచిత్రంగా అడుగుతాడు, ఉపనిషత్తులన్నీ చదివితే ఈశ్వరుడు దొరుకుతాడా అండి? దొరకడం ఏమిటయ్యా, అంతా ఈశ్వరుడే. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినప్పుడే ఆయన కనిపిస్తాడు. అందుకోసమే శ్రీరుద్రంలో ప్రతిదీ ఈశ్వరుడు అని చెప్పడం జరిగింది. ఏది తీస్తే అందులో ఈశ్వరుడు ఉంటాడు. ఈ జగత్తంతా కూడా ఆయన విభూతి, ఆయన ఐశ్వర్యం. అందుకోసమే భగవద్గీతలో భగవానుడు కూడా ఏమంటాడు, దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. నీకు దివ్య చక్షువుల్ని ఇస్తాను, నా యొక్క యోగ ఐశ్వర్యాన్ని చూడు. దివ్యనేత్రము అంటే ఏమిటి? ఇక్కడ విచారణ, జ్ఞానము. దాంతో చూసావా నీకు అంతా కూడా ఈశ్వరమయంగానే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు భగవంతుణ్ణి మనం వెతకాలా, లేకపోతే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలా? మన ఆలోచన మార్చుకుంటే సరిపోతుంది. కానీ మనం భగవంతుణ్ణే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉంటాం. అలా అడిగేవాడు ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు దొరక్కపోతారా? హైదరాబాద్లో నీకు అడ్రస్సే దొరకదు, అలాంటిది భగవంతుడు దొరుకుతాడా? దానికి 8 ఏళ్ళు ఇక్కడ ఉండాలి, కఠోర తపస్సు చేయాలి అని ఏవేవో చెప్తాడు. ఇక 8 ఏళ్ళు అక్కడ ఉండేసరికి వాడికి అలవాటు అయిపోతుంది. దేవుడు దొరికినా దొరక్కపోయినా అక్కడే ఉండిపోతాడు. చివరికి వాడే మనతో అంటూ ఉంటాడు, ఏంటండి మీరేదో వింటున్నారట అంటే, అవునండి తత్వబోధ వింటున్నాం. ఏంటోనండి నేను 39 ఏళ్ళు వెతికినా నాకు దొరకలేదు, మీరు 39 క్లాసులు వినేస్తే వచ్చేస్తుందా, ఈశ్వరుడు దొరికిపోతాడా అని అంటారు. అయితే అలాంటి వాళ్ళని మనం చూసి ఏమనగలం? బాధపడ్డం తప్పితే మనం ఏం చెయ్యలేం. ఎందుకంటే నువ్వు ఆలోచించే విధానమే తప్పుగా ఉన్నది. అది మార్చుకుంటే అంతటా ఉన్నది ఈశ్వరుడే అని నీకు తెలుస్తుంది. ఆ విధంగా మనకి సృష్టి ఈశ్వరుడు అన్నది అభేదం అన్నది తెలిసింది. మిగతాది ఈ పుస్తకంలో ఏమున్నది అన్నది తర్వాత తరగతుల్లో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.